హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడైతే మా అరటి చెట్టు అయితే ముదిరిపోయిందండి. మొన్న గాలికైతే ఇలా వంగిపోయింది. వంగిపోతే ఇదిగోండి ఇంకా కిందకి ఏలబడిపోయిందని చెప్పేసి కొట్టేశామండి. మా బాబు వచ్చాడు చక్కగా. ఇప్పుడు కూడా గెల ముదిరే టైంకి మా బాబు ఉంటాడు. చక్కగా ఇబ్బంది లేకుండా కొట్టేస్తాడు వాడన్నీ. లేకపోతే మేము చేయడం చాలా కష్టం అండి. ఇది చాలా హైట్ పెరిగిపోతుంది. ఎంత కష్టమే, ఎలాగా తీయాలి అని ఆలోచన వచ్చేస్తుంటుంది. టైంకి మా బాబు రావడం వల్ల మాకు హ్యాపీగా అయిపోతుంది. అయితే ఈ కాయలన్నీ కూడా చక్కగా కోసి లాస్ట్ టైం అయితే అందరికీ పనిచేశానండి నేను. ఈసారి మాత్రం నేను ఏమనుకున్నానంటే ఒక మన పిరమిడ్ కార్యక్రమాలు అవుతూ ఉంటాయి కదా, ఇచ్చేయాలి, డొనేషన్ కింద ఇచ్చేద్దాము అనేసి అనుకున్నాను. అనుకుని చెప్పాను ఫ్రెండ్స్కి. చక్కగా తీసేసుకున్నారు. ఒక 12 డజన్లు వచ్చాయండి. ఒక 10 డజన్లు అయితే అలా సేల్ చేసి అలాగా 5 డజను రూ. 50 ఇచ్చేసాము. అలాగా వెంటనే 500 వచ్చేసాయి. 500కి ఇంకా అమౌంట్ కలిపేసి డొనేషన్ అయితే రాసామండి. ఇలాగా కార్యక్రమాలకి మన ఇంట్లో పంటే కదా, చక్కగా అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. పంచాలంటే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. అది కూడా వేసవికాలం. ఎవరికి ఈ పట్టుకెళ్ళి ఇవ్వడానికి కూడా మాకు చాలా ఎండలు, ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఈ రకంగా అయితే నేను యూజ్ చేయాలని చెప్పి ఆలోచన పెట్టుకున్నాను. అయితే ఇదిగోండి, ఆ తర్వాత గెల కొట్టేసిన తర్వాత కూడా వాటర్ వస్తుందన్నమాట. ఇది ఒక లోతుగా తవ్వేసి గుంటలా చేస్తే అందులో వాటర్ వస్తుంది. అది మన ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఇలా చేసి అరిటాకులతో కట్టానండి. మరుసటి రోజు ఫుల్గా వర్షం పడిపోయింది. గాలి అన్నీ వచ్చేయడం వల్ల అలా వర్షం నీరు అది కలిసిపోతుందనేసి మరి నేను వాడటం మానేశాను. అయితే ఈ రకంగా అయిందండి. నాకు చాలా బాగా ఉపయోగపడింది. నిజంగా మనకి పెరట్లో అరటి చెట్లు పెంచుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన సమయానికి అరటి ఆకులు కోసుకోవచ్చు, అరటికాయలు చక్కగా ఇలా యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.